చేసినప్పుడు మేడం కొంతమంది పిల్లలు వస్తారు, వాళ్ళకు కోసము వాళ్ళకి ఏదైనా మోటివేషన్ చెప్పేసి మనం స్టార్ట్ చేద్దాం మేడం అని అన్నారు. కానీ ఈరోజు ఇంతమంది స్ట్రెంత్ వస్తారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది వాళ్ళ వాతావరణం. నిజంగా స్కూల్లో అందరి వాళ్ళ స్కూల్లో క్లాస్ కండక్ట్ చేసుకున్నట్టే ఉంది. ఈరోజు ఇదే ఉత్సాహాన్ని మీరందరూ కూడా ప్రతి సంవత్సరం కానీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ దాకా కూడా చివరి దాకా కూడా ఇదే ఉత్సాహాన్ని చూపించాలి. గవర్నమెంట్ స్కూల్ అనని అందరు ఎవరికైనా కానీ చిన్న చూపు లేకుండా మీరు ప్రతిభ చూపిస్తే మంచి ర్యాంకులు తీసుకొచ్చి ఇంతకు ముందు సార్ అన్నారు మా ఈ స్కూల్లో నుంచి 10th క్లాస్ ఒక్కరే ఇదయ్యారట. అది నెక్స్ట్ ఇయర్ ఒక్కరు కూడా కాకుండా మొత్తం 100% వచ్చేటట్టు చేయాలి. మీరంతా చేస్తారా? అందరు బాగా చదువుకుంటారా? ఎందుకంటే మీకు మంచిగా చూడండి ఎంత చక్కగా నోట్ బుక్స్ మంచి కోఆపరేషన్ ఇస్తారు. మన రాధాకృష్ణ గారు కూడా మంచి కోఆపరేషన్ ఇస్తారు. కాబట్టి ఆ సార్ కూడా పేరు తీసుకొస్తే మనందరికి కూడా పేరు వచ్చినట్టు. కాబట్టి ఏదైతే ఉందో మీరందరూ కూడా మీరు ఏదైతే నమ్మకం సార్ వాళ్ళు పెట్టారో ఆ నమ్మకాన్ని అమలు చేయకుండా మీరందరూ కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి భావిస్తూ, అదేవిధంగా మంచి ర్యాంకులు తీసుకొచ్చి స్కూల్ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎల్లవేళలా భగవంతుడు అన్నగా రిసర్చ్ వస్తుంది. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల మీద ఇంట్రెస్ట్ చూపించండి. వాళ్ళకు మహా అయితే ఒక 8th క్లాస్ దాకా ఇంట్రెస్ట్ చూపిస్తే చాలు. వాళ్ళకు 8th క్లాస్ దాకా చూపించాక వాళ్ళంతా వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళంతా వాళ్ళే. ఏది ఈ రోజుల్లో పిల్లలకు మనం ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే అభివృద్ధిలోకి వచ్చే టాలెంట్ ఉంది వాళ్ళందరికీ కూడా. మీరందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్ ఇస్తే చాలు. పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.